నూతన ఎమ్మెల్సీ వడ్డే దళవై రమాదేవికి అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న రమాదేవి తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా వడ్డేర్లు, బీసీలు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె ఎమ్మెల్యే దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురంలోని తపోవనం వద్ద వడ్డెర్లు, బీసీలు భారీ గజమాలతో స్వాగతం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుబాటి, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బీసీల్లో అట్టడుగున ఉన్న వడ్డెర కులానికి చెందిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం టీడీపీ గొప్పదనమన్నారు రమాదేవి. సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న తనకు ఈ అవకాశం రావడంతో ఎమ్మెల్యే దగ్గుబాటి కృషి ఎంతో ఉందని తెలిపారు. వడ్డెర కులస్తులకు తన వెన్నంటే ఉండి ప్రోత్సహించారని, ఖచ్చితంగా వారి కోసం పనిచేస్తానని అంటున్న ఎమ్మెల్సీ రమాదేవితో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాల్లో అనంతపురానికి చెందిన దళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవి వరించింది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజు ఎమ్మెల్సీ పదవిని అధిరోహించే వరకు ఆమె ప్రస్థానం ఎలా సాగిందో ఆమె మాటల్లో విందాం. రమాదేవి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అన్న గారు వడ్డెర్లకు సముచిత న్యాయం కలిగిస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగానే ఈ రోజు బీసీ వర్గానికి చెందిన వడ్డెర కులంలో ఎటువంటి ఆర్థిక పరిస్థితి గాని, రాజకీయంగా గాని ఎదుగుదల లేని కుటుంబం వడ్డెర కుటుంబం. అలాంటిది రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని బాగుపడాలంటే అందులో మహిళలకు ఇవ్వడం అన్నది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజు రాష్ట్రంలో ఎటు చూసినా కూడా రెండు రాష్ట్రాల ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి జేజేలు కొడుతున్నారు. ఒక్క ఆడబిడ్డకి కేవలం మామూలు క్లస్టర్ ఇన్ఛార్జికి ఇంత పెద్ద పట్టం కట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మేమందరం రుణపడి ఉంటామని మాకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. దానికి చాలా సంతోషంగా మేము హర్షం వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. ప్రతిరోజు ప్రతి పూటకి మన వడ్డెర కులం పైకి రావాలి, దానికి మీ సహాయ సహకారాలు కావాలని అందరికీ మేము కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ పార్టీకి కూడా వడ్డెర కులానికి వారధిగా పనిచేస్తూ కులంతో పాటు రాజకీయంగా పార్టీకి కూడా అనుసంధానంగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎమ్మెల్సీ అంటే చట్టసభల్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెడుతున్నారు. ఏ విధంగా మీ సామాజిక వర్గానికి న్యాయం చేయదలుచుకున్నారు? ఎలాంటి సమస్యలు మీ దృష్టిలోకి వచ్చాయి ఇంతవరకు? సార్, ఇప్పటి వరకు అయితే మాకు ఇంకా ఏం తెలియరాలేదు. కాకపోతే ఇప్పుడు వడ్డెర్లకు ఎస్టీ సాధన మరియు మాకు క్వారీల ద్వారా ఇవి వర్కింగ్ ఏదైతే ఉందో ఆ విషయాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాను. కార్యకర్తల నుంచి తెలుగుదేశం పార్టీలో అంగన్వాడీ కార్యకర్తలకు క్లస్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని అధిరోహించే వరకు తనకు తెలుగుదేశం పార్టీ అండదండలతో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారి సారథ్యంలో ఎమ్మెల్సీ పదవిని చేపట్టి వడ్డెర్లకు న్యాయం చేసే విధంగా తాను ముందుకెళ్తానని ఎమ్మెల్సీ రమాదేవి గారు అంటున్నారు. కెమెరామెన్ సాగర్ తో సాయి ప్రసాద్, జీటీవీ.